Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్ నియమించారు. డిసిసిబి చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డిని కొత్త ఇన్ఛార్జ్ గా నియమిస్తూ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుత ఇన్ఛార్జ్ గా ఉన్న రితీష్ రెడ్డిని పక్కకు పెట్టింది అధిష్టానం. కొద్ది రోజులుగా కూడా ఇటు సూర్యనారాయణకు అటు రితీష్ రెడ్డి వర్గాల మధ్య ఒక వర్గ పోరైతే నడుస్తూ వస్తుంది. 2023 ఎన్నికల తర్వాత బద్వేల్ పై పట్టు సాధించినటువంటి సూర్యనారాయణకే కొత్త ఇన్ఛార్జ్ గా నియమించింది అధిష్టానం. సో మొత్తానికైతే ఇంతకాలం తర్వాత 2023 ఎన్నికల తర్వాత చూసుకుంటే ఎక్కువగా బద్వేల్ పై పట్టు సాధించింది సూర్యనారాయణ అని చెప్పేసి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు రితీష్ రెడ్డిని పక్కకు పెట్టడం ఇప్పుడు బద్వేల్ నియోజకవర్గంలో రితీష్ రెడ్డి అనుచరులకు అసంతృప్తి అని చెప్పొచ్చు. సో మరి దీనికి రితీష్ రెడ్డి వర్గం ఎలా తీసుకుంటుంది, వాళ్ళ అనుచరులు ఏం చేయబోతున్నారు, సో అధిష్టానం చెప్పినట్టుగా అధిష్టాన నిర్ణయానికి మరి కట్టుబడి ఉంటారా, లేకపోతే ఇంకేమైనా భవిష్యత్తు వ్యూహాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి దీని గురించి అప్డేట్స్ ఇవ్వడానికి హరి రెడీగా ఉన్నారు ఫోన్ లైన్ లో. సో హరి, ఇప్పుడు చెప్పండి, ఒక దిక్కు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా రితీష్ రెడ్డిని తీసేసి సూర్యనారాయణని కొత్త ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ నియోజక ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు, రితీష్ రెడ్డి దీని పట్ల ఎలా స్పందించారు, అండ్ ఏదైతే అధిష్టానం అయితే ఈ నిర్ణయం తీసుకుందో దీనికి రితీష్ రెడ్డి కట్టుబడి ఉన్నారా, దీనికి సంబంధించి డీటెయిల్స్ హరి. ప్రియా, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీలో ఉన్నటువంటి ఈ అంతర్గత కుమ్ములాటలు ఏదైతే ఉన్నాయో గత కొంతకాలం నుంచి కొనసాగుతున్నటువంటి వ్యవహారం ఇది తాజాగా తెర మీదకి వచ్చింది అయితే కాదు. కొంతకాలంగా ఇన్ఛార్జి మారుస్తానటువంటి ప్రచారం జరిగింది. అధిష్టానం కూడా దీనికి సంబంధించిన ఐవీఆర్ కాల్ సర్వే నిర్వహించింది ఒక 6 నెలల క్రితం. ఐవీఆర్ కాల్ సర్వేలో రితీష్ రెడ్డి కావాలా, తర్వాత సూర్యనారాయణ రెడ్డి కావాలంటూ కూడా ఒక ప్రశ్నలతో చర్చకు దారితీసింది. అప్పటి నుంచి కూడా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవహారంలో ఎవరు ఇన్ఛార్జ్ గా కొనసాగుతారో, ఎవరు పక్కకు తప్పుకుంటారనేటువంటి చర్చ కొనసాగుతూ వచ్చింది. ఈ వివాదం నేపథ్యంలోనే ఏదైతే రితీష్ రెడ్డి వర్గం సంబంధించినటువంటి కొంతమంది అసంతృప్తులు కావచ్చు, సరిపోని వాళ్ళు కావచ్చు, సూర్యనారాయణ వర్గంలో చేరడం. సూర్యనారాయణ రెడ్డి కూడా కొంత తన సొంతంగా వర్గాన్ని అన్ని మండలాల్లో, నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో తయారు చేసుకోవడం, పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడం మనం చూస్తూ వచ్చాం. బద్వేలు జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు కావచ్చు, ఎద్దుల పోటీలు కావచ్చు, చివరకు క్రికెట్ పోటీల్లో కూడా ఆ పోటాపోటీగా ఇరు వర్గాల నాయకులు లక్షలాది రూపాయలు పంద్యాలు పెట్టి నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం ఏదైతే మహానాడు జరిగిందో, మహానాడు వర్చువల్ మహానాడు నిర్వహించే అంశంలో కూడా సూర్యనారాయణ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు, రితీష్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అట్లాగే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ రోజే సూర్యనారాయణ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత కానీ ఎందువల్ల అది కొనసాగలేదు. అయితే మొన్న ఒక 10 రోజుల క్రితం ఏదైతే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ఉన్నారో, తర్వాత సీఎం పర్యటన అనంతరం నేరుగా బద్వేల్లో జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్లో మొత్తం కార్యకర్తలతో, మండల స్థాయి నాయకులతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా ఓ పక్క సూర్యనారాయణ రెడ్డికి సంబంధించిన వర్గం, తర్వాత రితీష్ రెడ్డి వర్గం సంబంధించిన బాహాబాహి దిగేటువంటి పరిస్థితి, తర్వాత తమ వర్గ నాయకుడిని ఇన్ఛార్జ్ గా కొనసాగించాలంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి. ఈ సందర్భంలో కూడా మంత్రి ఆగ్రహాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అట్లాగే ప్రస్తుతం సూర్యనారాయణ సంబంధించినటువంటి ఏదైతే టీడీపీ అధిష్టానం గతంలోనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు అనేక పరిణామాలు బట్టి స్పష్టమవుతుంది. ఎందుకంటే సూర్యనారాయణకి డిసిసి బ్యాంక్ చైర్మన్ తో ఉండటం పాటు నియోజకవర్గంలో అధికారులను కలవడం కానీ, అధికారులతో పనులు చేయించుకునే విషయంలో కానీ, చివరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో, తర్వాత దానికి అనుమతులు ఇచ్చే విషయంలో కూడా సూర్యనారాయణ రెడ్డి ఒక సమాంతర వ్యవస్థ నడుపుతారు. రితీష్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్న కాలంలోనే ఇవి కొనసాగించడం వల్ల పార్టీ ముందే నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి మాత్రం కొంత టైం తీసుకుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఏదైతే బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వ్యవహారం ఏదైతే వివాదం కొనసాగుతుందో దీనికి తెలుగుదేశం పార్టీ ఇవాళ తెర దించేసింది. అయితే నిన్న సాయంత్రం జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి పలువురితో సమావేశమైన జరిగింది. ముఖ్యంగా కడప నగరానికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నారో అతని భర్త మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అట్లాగే మాజీ టీడీపీ ఇన్ఛార్జ్, ప్రస్తుతం జోనల్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డిని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ పదవులు కోల్పోయిన తర్వాత పార్టీలో అసంతృప్తి బయలుదేరిన నేపథ్యంలో జిల్లాలోని తెలుగు తమ్ముళ్ళు అందరినీ బుజ్జగించే కార్యక్రమంలో భాగంగా నేను చంద్రబాబు, జిల్లాకు సంబంధించిన నేతలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు జిల్లా అధ్యక్షులతో సమక్షంలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బద్వేల్ నియోజక ఇన్ఛార్జ్ మార్పు సంబంధించిన నిర్ణయం తీసుకుని
ఖరారు చేస్తూ కూడా రాత్రి వెల్లడించడం జరిగింది. అయితే హరి ఇప్పుడు పార్టీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. అది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కేవలం బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ఒక కొత్త ఇన్ఛార్జ్ అయితే నియమించడం జరిగింది. సో ఇదే బేస్ చేసుకొని కడప జిల్లాలో వివిధ నియోజకవర్గాలకు కూడా కొత్త ఇన్ఛార్జ్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికైతే ప్రియ అట్లాంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే కొత్త ఇప్పుడు ఇన్ఛార్జ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉండే చోట అంతా వాళ్లే కొనసాగుతున్నారు కాబట్టి కొత్తగా ఇన్ఛార్జ్ ఉండే అవకాశం అయితే లేదు. అయితే కేవలం బద్వేలు విషయంలో అయితే కొంతకాలంగా ఏంటంటే గత ఎన్నికల్లో ఎదురైనటువంటి చేదు అనుభవాలు, పూర్వం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇక్కడ పార్టీ గెలవలేకపోవడం, 20 ఏళ్లుగా ఇక్కడ వెనుకబడి ఉండడం ప్రధాన కారణం. తర్వాత బద్వేలు నియోజకవర్గానికి రితీష్ రెడ్డి అయితే వీరారెడ్డి వారసులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కావచ్చు, ఆయన కుమారుడు రితీష్ రెడ్డి కావచ్చు, వివిధ నాయకత్వం వహిస్తున్నప్పటికీ కూడా మొన్నటి ఎన్నికల్లో 30,000 మెజార్టీతో వైసీపీ గెలవడం ఇక్కడ ఒక ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఎలాగైనా జెండా ఎగరేస్తున్నటువంటి సందర్భంలో కూడా బద్వేల్లో ఓటమి పాలు కావడం నేపథ్యంలో దాని అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ నాయకత్వాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో తాము పూర్తిగా నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఇన్ఛార్జి మార్పు జరిగిందని పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రియా, రైట్ హరి, థ్యాంక్ యూ ఫర్ యూ అప్డేట్. సో మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో కొత్త విషయాలు అయితే బయటపడుతున్నాయి. సో మొత్తానికైతే రోజుకో విషయం జరుగుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ కడపలో చూసుకుంటే ఇంతకుముందే ఉన్నటువంటి రితీష్ రెడ్డిని ఇన్ఛార్జ్ పొజిషన్ నుంచి తీసేసి ఇప్పుడైతే మంచూరి సత్యనారాయణకు కొత్త ఇన్ఛార్జ్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు రితీష్ రెడ్డి ఏదైతే ఉందో మరి అధిష్టానం అయితే ఏదైతే నిర్ణయించిందో దానికి కట్టుబడి ఉంటాడా, లేకుంటే అసమ్మతి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందా? సో మరి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఒక కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి మాత్రమే ఈ డెసిషన్ అయితే కొత్త ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే కడపలోని మరిన్ని నియోజకవర్గాలకు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారా లేదా అనేది అది ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి 2023 ఎన్నికల తర్వాత బద్వేల్ పై ఎవరైతే ఎక్కువగా పట్టు సాధించారో వారికే ఈ న్యూ ఇన్ఛార్జ్ పొజిషన్ కట్టబెడుతున్నారు అని చెప్పేసి ఒక అధిష్టానం నుంచి అయితే ఒక అధికారికంగా అయితే ప్రకటన వచ్చేసింది. సో మొత్తానికైతే మరి ఇటు చూసుకుంటే ఇటు రితీష్ రెడ్డికి ఇటు సూర్యనారాయణ రెండు వర్గాలకు కూడా ముందు నుంచి కూడా కొంత వర్గపోరు ఉంది. మరి ఈ డెసిషన్ తర్వాత మరి అందరినీ కలుపుకొని పోతాడా సూర్యనారాయణ రితీష్ రెడ్డిని, లేకపోతే వర్గపోరు కాస్త తగ్గుతుందా, లేకుంటే ఇంకాస్త ఎక్కువైనటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఇంకా తర్వాత రోజుల్లో తెలుస్తూ వస్తుంది. సో మొత్తానికైతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ అయితే నియమించడం జరిగింది.